కానీ మీరు చెన్నై వెళ్ళి బాపినీడి గారి దగ్గర ఫస్ట్ సినిమా, అది చిరంజీవి గారి సినిమా, కానీ పట్టుమని 6 నెలలు ఉండలేకపోయారు. అవును. కానీ అదే వాతావరణం మళ్ళీ మీరు జర్నలిజంలో సేమ్ చిత్ర పరిశ్రమనే వదలలేదు. అవును, ఇక్కడే ఉన్నారు, మళ్ళీ రచయితగా కొనసాగుతూ ఉన్నారు. అంటే నాకు ఆ వయసులో తెలియలే. అప్పుడు యాక్చువల్గా నా మంచి ఆఫర్స్ వచ్చాయి. సత్యమూర్తి గారికి నేనంటే చాలా అభిమానం ఉండేది. రైటర్ సత్యమూర్తి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు. నా కథలు చదివి అయినా నేను ఈ మాట చెప్తే నా డబ్బా నేను కొట్టుకున్నట్టు, కానీ ఆయన అన్నమాట నా అబద్ధం కల్పన కాదు. ఒడ్డు చండీదాస్ గారి శైలిలో మీ కథలు ఉన్నాయి, మా మిస్సెస్ కూడా ఆ మాట అన్నారు అని చెప్పారు ఆయన. చాలా సంతోషం అనిపించింది. అంటే సత్యమూర్తి గారు కమర్షియల్ సినిమాలు రైటర్గా తెలుసు. ఆయన ఆంధ్రప్రభలో చాలా నవల ఆయన బహుమతులు వచ్చాయి. చాలా గొప్ప నవల ఆయన రాశాడు. ఆయన మంచి భావుకుతున్న వ్యక్తి, బట్ బయట చాలా కోపం ఉంటుంది ఆయనకి. సో ఇంత భిన్న స్వభావాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను. అంటే ఒక భావుకత నష్టాల పరిచిన వ్యక్తి ఎందుకు ఇంత కోపంగా ఉంటున్నారు అనేది అర్థమయ్యేది కాదు. అలాగే సినిమా ఇండస్ట్రీలో కొన్ని హ్యాబిట్స్ రెగ్యులర్గా ఉంటాయి. అది ఇండస్ట్రీలో కాదు, బయట కూడా కామన్. ఒక తాగుడు కావచ్చు, లేక గ్యాంబ్లింగ్ కావచ్చు, లేక ఇంకో రకం ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు, బయట సమాజంలో కూడా ఉన్నాయి. నాకేంటి సినిమా వాళ్ళని నేను డెమీ గాడ్స్ కింద చూసేవాడిని. సో అటువంటి సినిమా రంగంలో ఇలాగుంటుందా, ఇలా జరుగుతుందా అంటే నాకెంతో నా లైఫ్లో 59 ఏళ్ళు, నా లైఫ్లో ఎంతో ఒకసారి సిగరెట్ కాల్చలా, నేను ఒక్క చుక్క మందు తాగల, నా భార్య తప్ప ఇంకొక ఆడదాన్ని తాగల. ఇది నా గొప్పగా చెప్పుకోవట్లేదు, నాకు నేను ఏర్పరచుకున్న రూల్స్. సో నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కూడా నా కోసం చాలామంది పాపులర్ కామెడియన్స్ ఫారిన్ షూటింగ్ వెళ్తే నా కోసం స్కాచ్ బాటిల్ తీసుకొచ్చేవాడు. నేను తాగనన్న విషయం వాళ్ళకి తెలియదు. నేను వాళ్ళకి ఫ్రెండ్స్కి ఇచ్చేసేవాడిని. సో పార్టీల్లో జరిగితే ఏంటంటే నేను 2 గంటలైనా తెల్లవారుదైనా కూర్చునేవాడిని, బట్ నేను నెవర్ ఇన్ మై లైఫ్ నేను టచ్ చేయాలి. సో అలా నేను ఉంటూ వచ్చాను. అది నా పెరిగిన బ్రాటప్ అనివ్వండి, నా అలవాటు అనివ్వండి. తర్వాత ఏమైందంటే వయసు పెరిగే కొద్దీ కూడా ఊకే అది అలా ఉంటుంది. నేను వాళ్ళ ఉండాల్సిన అవసరం. నేను మొదట్లో 20 ఏళ్ళ వయసులో నేను భయపడ్డాను. 20 ఏళ్ళకి నేను అడుగు పెడితే నేను పక్కా తాగుబోతు. అంటే చాలామందికి సిగరెట్ తాగితే కానీ రాయలేం, మందు కొట్టి ఆ మత్తులో ఉంటే కానీ రాయలేం, లేదు సెక్స్ చేస్తే కానీ మనలో క్రియేషన్ రాదు, లేక ఎవరో ఒకరిని ప్రేమించి అక్కడ సంబంధం రాదు అనుకునే భ్రమల్లోనూ ఒక అలవాటు పడిపోయిన వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు, ఇప్పటికీ ఉన్నారు. నేను అలా అయిపోతాను భయం నాకు వేసేది. అంటే ఆ సెల్ఫ్ కంట్రోల్ నాకు ఉంటుందో లేదో నాకు తెలియదు. అందువల్ల నాకు వద్దు ఇండస్ట్రీ అనుకుంటూ వెళ్ళిపోయాను. బట్ ఒక 30 ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో గడిపేటప్పటికి నాలో చాలా మార్పు వచ్చింది. అక్కడ ఎలాగైనా ఉండని, నేను అలా ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటున్నప్పుడు, నేను పనిచేసిన వాళ్ళు అలా ఉందని చెప్పడం నా ఉద్దేశం కాదు. అవతల వాతావరణం ఎలా ఉన్నా కూడా నా అంతట నేను పనిచేసిన రోజులు ఉన్నాయి. అది నాలో వచ్చిన మార్పు. ప్రీవియస్ జర్నలిజానికి ఇప్పటికి చాలా తేడా ఉందండి. అప్పుడు మీరు చేసిన టైంకి ఈ హీరోలు సంబంధించి కూడా గాసిప్స్ వాళ్ళే రాపించుకునేవాళ్ళు. అది తప్పు. గాసిప్స్ అనేవి అప్పుడు ప్రింట్ మీడియాలో ఉండేది కాదు. ముఖ్యంగా జ్యోతిచిత్ర అనేది ఇండస్ట్రీకి చాలా అటాచ్మెంట్ ఉన్న మ్యాగజైన్. అంటే లక్ష్మీ ఫిలిమ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వాళ్ళకే ఉండేది. అలాగే ఆంధ్ర గ్రాఫిక్స్ అని పోస్టర్స్ ప్రింటింగ్ వాళ్ళకే ఉండేది. సో అందువల్ల పైగా అప్పటి ఎండి జగదీష్ ప్రసాద్ గారికి సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళతో బాగా స్నేహం పరిచయాలు ఉండేవి. ఆంధ్రజ్యోతి, జ్యోతిచిత్ర తమ సొంత మ్యాగజైన్ల కింద ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే చిరంజీవి గారు తన కెరీర్లో రకరకాల గెటప్లు వేసుకొని ఒక మ్యాగజైన్కి పబ్లిసిటీ చేయడం మీరు చూసారా? అది ఆయన జ్యోతిచిత్ర కోసం చేశారు. ఇది ఒక 89, 90స్లో జ్యోతిచిత్ర పేజ్ డిజైన్ మారుస్తున్నప్పుడు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్గా దానికి పబ్లిసిటీ చేశారు. ఇది ఎంత మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఫ్రెండ్షిప్ లేకపోతే చేస్తారు. అప్పట్లో ఏదైనా గాసిప్ వస్తే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి కన్ఫర్మ్ చేసుకుని రాసేవాళ్ళం. అంటే అప్పట్లో ఒక వివాదం జరిగింది. ఈరోజు ఇంతకాలం గడిచి నేను మాట్లాడచ్చేమో అనుకుంటున్నాను, పేరు చెప్తున్నందుకు కూడా నన్ను క్షమించండి. కీరవాణి గారు అత్యద్భుతమైన సంగీత దర్శకుడు. ఆయనకి రాఘవేంద్రరావు గారికి ఎందుకు మనస్పర్ధలు వచ్చాయి అన్నమయ్య సినిమా తర్వాత. ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. పసుపులేటి రామారావు గారని మన మధ్య లేరు జర్నలిస్ట్, ఆయనకి ఇచ్చారు. ఇచ్చి నేను ఆ సినిమా చేయడం వల్ల సినిమా నా వల్లే సక్సెస్ అయింది, నా మ్యూజిక్ వల్లే సక్సెస్ అయింది, కానీ ఆ తర్వాత నా రెమ్యునరేషన్ పెరగలేదు, లేక నాకు సరైన ట్రీట్మెంట్ రాలేదు, అలాంటిది ఏదో మాట్లాడారు ఆయన. అంటే రాఘవేంద్రరావు గారిని విమర్శిస్తూ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కీరవాణి గారు. పసుపులేటి రామారావు గారు చెప్పారంట, మీరు కానీ ఇంటర్వ్యూ అక్షరం మొక్క మార్చకుండా వేయాలి, మారిస్తే మళ్ళీ నా మొహం మీరు చూడొద్దు అని. ఇక్కడ అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ జరగని ఒక విశేషం కీరవాణికి జరిగింది, కీరవాణి గారికి. అప్పట్లో హీరోల మీద స్పెషల్ ఇష్యూలు వచ్చేవి. అలా కీరవాణి గారి బర్త్డేకి ఒక స్పెషల్ ఇష్యూ వేశారు జ్యోతిచిత్ర. ఫస్ట్ అండ్ లాస్ట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీద అలాంటి ఇళయరాజా గారి మీద కూడా రాలా. అలా వచ్చిన ఏకైక వ్యక్తి కీరవాణి గారు.
అటువంటి వ్యక్తి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అది వెయ్యాలా వద్దా? సో మా దగ్గర ఏంటంటే జగదీష్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇలా క్రిటిసైజ్ చేస్తున్నారు, ఈ ఇంటర్వ్యూ పబ్లిష్ చేయకపోతే లైక్ ఇందులో మ్యాటర్ తీసేస్తే ఇక మళ్ళీ నాతో మాట్లాడదన్నారు, ఏం చేయాలి అనేసి చాలాసేపు తర్జన భజన. అంటే ఇప్పుడు ప్రతి మనిషికి ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషనల్ ఎదుటి వ్యక్తి మీద మనకు ఎంతో దగ్గర వాళ్ళ మీదే మన కోపం చూపిస్తాం, మాట అంటాం, గొడవలు పడతాం, నీ మొహం చూడండి అంటాం. కానీ ఎందుకో మళ్ళీ మన ఎవరి తప్పొప్పులని కాదు, ఒకరికొకరు తెలుస్తుంది, తర్వాత కలిసిపోతారు. కానీ ఇది రికార్డ్ అయి ఉంటుంది. కరెక్ట్. ఈ రికార్డు ఎప్పుడైనా తర్వాత ఎవరైనా గుర్తిస్తే, ఇప్పుడు యూట్యూబ్ వీడియోలతో తమ్ము నేస్తో వచ్చిన ప్రాబ్లం అది, ఏదేదో హెడ్డింగ్ పెడతారు, ఇంకోసారి ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడే ఇబ్బంది కలిగించే పరిస్థితులు క్రియేట్ అవుతుంటాయి. రాఘవేంద్రరావు గారిని అప్రోచ్ అయ్యాను. ఆయన అన్నారు, మీ ఇష్టం, ఆయన చెప్పారు మీరు వేయాలనుకుంటే వేయండి, నా నుంచి దీనికి కౌంటర్ రాదు, ఖండన రాదు, ఏమీ రాదు, మీ ఇష్టం మీరు వేసుకోండి. అప్పట్లో ఆయన మాట్లాడేవాళ్ళు కాదు, ఏం చేయాలి వద్దని మాకు మీరు ఎయిర్టెల్ బోర్డు డెసిషన్ తీసుకుని ఆ మ్యాటర్ లేకుండా పబ్లిష్ చేసాం. ఓకే. రాఘవేంద్ర క్రిటిసైజ్ మ్యాటర్ తీసేసి వేసాం. కీరవాణి గారికి అప్పట్లో చాలా కోపం వచ్చింది. కానీ ఆ తర్వాత వాళ్ళ బాండింగ్ ఎలా సాగింది, మీరు ఆ తర్వాత ఆయన శ్రీరామదాస్ సినిమా చేశారు, రాఘవేంద్రరావు గారి వాళ్ళ బంధువుల బ్యానర్లో బాహుబలి లాంటి ఒక ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్ అనే సినిమా వస్తే దాని కీరవాణి గారి సంగీత దర్శకుడు. ప్రతి ఇద్దరు వ్యక్తుల మధ్య మాట వస్తాయి, అలా క్రియేటివ్ ఫీల్డ్లో రకరకాలుగా జరుగుతాయి, అవన్నీ మూమెంటరీ, అవి శాశ్వతం అని మనం ఒకసారి రికార్డ్ చేస్తే ఇద్దరు కలవాలనుకున్నప్పుడు ఆ విషయాలు గెలుగుతూ ఉంటాయి. అలాగే ఇంకో ఇన్సిడెంట్, రోజా గారు వెంకటేష్ గారిని తిరుగుతూ స్టేట్మెంట్ ఇచ్చారు. రాజా అనే సినిమా వెంకటేష్ గారు రీమేక్ చేస్తున్నారు, సౌందర్య గారిని హీరోయిన్గా తీసుకున్నారు. రాజా తమిళ సినిమాలో తమిళ హీరో కార్తీక్, రోజా పేరు. ఆవిడకి చాలా కోపం వచ్చి, తమిళలో నేను సినిమా సూపర్ హిట్, నేను హీరోయిన్గా యాక్ట్ చేశాను, తెలుగులో ఎందుకు సౌందర్యని పెట్టుకున్నారు? సౌందర్య వెంకటేష్ గారు యాక్ట్ చేసిన సూపర్ పోలీస్ సినిమా ఫ్లాప్. ఆ తర్వాత వాళ్ళిద్దరు సినిమా కాంబినేషన్ చాలా మంచి సినిమాలు వచ్చాయి, ఇంట్లో ఇల్లాలు, ఒంటింట్లో ప్రియురాలు, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, ఎన్ని మంచి సినిమా, జయం మన దగ్గర ఎన్ని సినిమాలు వచ్చాయి, సూపర్ హిట్ అయ్యాను. అందువల్ల ఆవిడ ఎందుకు పెట్టుకున్నారు, నన్నే పెట్టుకోవచ్చు కదా అని ఆవిడ ఏదో క్రిటిసైజ్ చేసింది. నేను వెంకటేష్ యాక్ట్ చేసిన సినిమా పోకిరి రాజా ఫెయిల్ అయితే మరి వెంకటేష్ సౌందర్య కలిసి యాక్ట్ చేసిన సినిమాలు ఫెయిల్ కావా అని అడిగింది. ఆవిడ యాజ్టీజ్గా ఆవిడ మేము ఎక్కడికి వెళ్తే ఆవిడ చెప్పింది, మేము రాసుకున్నాం, ఆవిడ ప్రింట్ చేయాలా వద్దా. సరే ఒకటి వచ్చినప్పుడు దీని కౌంటర్ ఎవరు ఆవిడ ఆరోపించింది వెంకటేష్ గారి మీద. సో ఇమీడియట్గా వెంకటేష్ గారిని కలిసి ఆవిడ రోజా గారు ఇలా మాట్లాడారు, మీరేం ఆన్సర్ చేస్తారు? నేనేం చేస్తాను, ఒక హీరోయిన్ సెలక్షన్ అనేది ప్రొడ్యూసర్ ఛాయిస్, డైరెక్టర్ ఛాయిస్, నా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. ఓకే, అక్కడ మీరు అక్కడ రోబోని, ఇప్పుడు నేను స్క్రీన్ మీద హీరోయిన్ ఎదురుగా ఉన్నట్టు మాట్లాడతా తప్పితే హీరోయిన్ పట్టుకుని మాట్లాడతాడు ఆయన, చెప్పండి, ఈ ఆర్టిస్ట్ అంతే కదా, నాకు ఎవరైనా ఒకళ్ళే, మీ ఇష్టం అన్నాడు. ఆయన కూడా అదే, ఆయన అసలు చాలా కాంట్రవర్సీలకి ఇలాంటి విషయాలు చాలా దూరంగా ఉంటాడు ఆయన. మేమేం చేసామంటే వేసాం, ఆ ఐటమ్ వేసాం. సో ఆయన వెంకటేష్ గారు ఏమాత్రం రియాక్ట్ కాల. తర్వాత వెంకటేష్ గారు సౌందర్య కంపెనీ ఎంత సూపర్ హిట్ అయిందో తెలుసు. నేనేది మనం మాట్లాడిన మాట అలా ఉండిపోతుంది. సో ఆ బ్యాలెన్స్ అనేది అప్పుడు ప్రింట్ మీడియా చేసేది. ఇప్పుడు డిజిటల్ మీడియాలో ఏంటంటే ఎవరికి వాళ్ళు అయిపోయి, అంటే ఇండస్ట్రీకి మీడియాకి అంత సత్సంబంధాలు లేవు, ఆ క్లోజ్నెస్ లేదు, అందువల్ల వాళ్ళు ఎలాగైపోతున్నారు, వీళ్ళు అలాగైపోయారు అంతే.